నమస్కారం. మనం మహాభారతంలోని పలు అంశాలను చెప్పుకుంటూ ఉన్నాం. కౌరవ పాండవుల యొక్క గురువు ద్రోణాచార్యుడు. వారికి అస్త్రశస్త్ర విద్యలను నేర్పించాడు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు ఒకరోజు తన శిష్యులైన కౌరవ పాండవుల యొక్క పురోగతిని పరీక్షించాలనే ఉద్దేశంతో అస్త్రశస్త్ర విద్యా ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. లక్ష్యశుద్ధికి ఏకాగ్రతా పరీక్షలో కూడా అర్జునుడు విజయం సాధించాడు. కొందరు రాజకుమారులు ఏనుగురు గుర్రాలపై స్వారీలను చేశారు. రథగమనం, వేగం, చిత్రగతి మొదలైనటువంటి ప్రదర్శనలను, కత్తి యుద్ధాలు, సుదూర లక్ష్యాలను భేదించడం వంటి వాటిని ప్రదర్శించారు. అంతేకాకుండా ప్రాసాశక్తి, తోమర, గదా యుద్ధాలను ప్రదర్శించారు. భీమ, దుర్యోధనులు తమ గదా విద్యను ప్రదర్శించారు. వారిద్దరి మధ్య హోరాహోరీ గదా యుద్ధం జరిగింది. వారి తదుపరి పార్థుడు అస్త్రవిద్యను చూసి సభాసదులంతా మెచ్చుకున్నారు. సూతపుత్రుడికి ఆ విషయం ఏమాత్రం కూడా రుచించలేదు. వెంటనే సూతపుత్రుడు లేచి ఆ మాత్రం విద్యను తాను కూడా ప్రదర్శించగలనని చెప్పాడు. అలాగే ప్రదర్శించాడు. చక్కగా విలువిద్యను ప్రదర్శించాడు. ఆ ప్రదర్శన చూసి దుర్యోధనుడు కర్ణుడి పట్ల అమితమైనటువంటి అభిమానాన్ని పెంచుకొని తనతో స్నేహం చేయమని కోరాడు. కౌగిలించుకున్నాడు. అలాగే అంటూ సంతోషంగా అంగీకరించాడు కర్ణుడు. అర్జునుడితో ద్వంద్వ యుద్ధానికి దిగాడు రాధేయుడు. యుద్ధం హోరాహోరీగా సాగింది. ఎవ్వరూ తగ్గలేదు. అప్పుడు కృపాచార్యుడు రంగప్రవేశం చేసి, అర్జునుడికి గోత్రనామాలున్నాయి, మరి నీ గోత్రనామాలు ఏమిటి, నీ తల్లిదండ్రుల యొక్క చరిత్ర ఏమిటి అంటూ గోత్రనామాలను అడిగాడు. ఆ గోత్రనామాలను అడగగానే రాధేయుడు హతాశుడయ్యాడు. తన సూతత్వాన్ని, తన తల్లిదండ్రులను ఉటకించడానికి సిగ్గుపడ్డాడు కర్ణుడు. అది గుర్తించినటువంటి దుర్యోధనుడు తక్షణమే అక్కడికి వచ్చి అంగరాజ్యాన్ని ఇచ్చి అంగరాజ్యానికి రాజుగా ప్రకటించాడు కర్ణుణ్ణి. ఎంతో ఆనందించాడు కర్ణుడు. సుయోధనుడి ఆనందమే తన ఆనందంగా, స్నేహమే పరమావధిగా వాగ్దానం చేశాడు కర్ణుడు. కుంతి సహజ కవచ కుండలాలతో వెలుగుతున్నటువంటి కర్ణుని చూసి గంగలో తాను వదిలేసిన తన తనయుడిని గుర్తించి వాత్సల్యంతో పొంగిపోయింది. తన కుమారుడు జన్మించి ఉన్నందుకు ఎంతో సంతోషించింది. మర్నాడు రాజకుమారులంతా గురువైన ద్రోణాచార్యుని యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు ద్రోణాచార్యుడు గురుదక్షిణ ఇవ్వవలసిందిగా కోరాడు తన శిష్యులను. గురుదేవుని అభీష్టం తెలియజేయమన్నారు శిష్యులు. ఓ వీరులారా, పాంచాల రాజ్యమేరే ద్రుపదుడు ఒకనాడు నన్ను ఎన్నో దుర్భాషలాడుతూ అవమానించాడు, బాధించాడు. ఆ దుర్మార్గుణ్ణి యుద్ధంలో ఓడించి బంధించి తెచ్చి నా ముందు పడివేయండి. ఇదే మీరు నాకిచ్చే గురుదక్షిణ అని చెప్పాడు ద్రోణాచార్యుడు. అలాగే గురువుగారు అని అంటూ అలా గురువు చెప్పగానే పాండవులు, ధార్తరాష్ట్రులు కూడా శస్త్రాస్త్రయుతులై రథారూఢులై పాంచాల రాజ్యం మీదికి దండయాత్రకు బయలుదేరారు. ముందుగా కౌరవులు ద్రుపదుణ్ణి తాకారు. ద్రుపదుణ్ణి తాకగానే వాళ్ళందరినీ దుళ్ళగొట్టేశాడు ద్రుపదుడు. గొల్లు గొల్లుమంటూ పాండవుల వెనుక చేరారు కౌరవులు. అప్పుడు ధర్మరాజు అర్జునునితో, మన వాళ్లపై దెబ్బ వేశారు, అందుకే మనం ఎదురు చూడవలసినటువంటి అవసరం లేదు అని చెప్పాడు. అనగానే వెంటనే అర్జునుడు శంఖారావం చేశాడు. ద్రుపదునిపైకి ఉరికాడు. చుట్టూ అతడికి రక్షణగా భీముడు, ధర్మరాజు, నకుల సహాదేవులు నిలిచారు. అర్జునుడి యొక్క విలువిద్యా చాతుర్యానికి అప్పురపడినటువంటి ద్రుపదుడు ద్వంద్వ యుద్ధం చేసి అతని యొక్క ధనస్సును విరిచాడు. అయినా కానీ భయపడలేదు అర్జునుడు. వెంటనే ద్రుపదుడిపైకి ఉరికి కత్తి యుద్ధం చేసి అతని యొక్క పిడరెక్కలను విరిచికట్టి తన గురువైనటువంటి ద్రోణాచార్యుని ముందు పడవేశాడు అర్జునుడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఒకనాటి ద్రుపదుడి పరుషవాక్యాలను గుర్తు చేసుకుని, నీకు మత్తు వదిలిందా, నేనెవరినో గుర్తించావా అంటూ ఎత్తు పొడిచాడు. తర్వాత ద్రుపదుణ్ణి క్షమించాడు ద్రోణాచార్యుడు. ఈ సంఘటనతో ద్రోణుడికి అర్జునుడిపై మరింత అభిమానం పెరిగింది. తర్వాత ధర్మరాజుకు యువరాజ పట్టాభిషేకం జరిపించాడు ధృతరాష్ట్రుడు. తాను యువరాజుగా రాజ్యభారాన్ని వహించి జనరంజకంగా ధర్మబద్ధంగా పరిపాలన చేయసాగాడు ధర్మరాజు. తర్వాత అర్జునుడిపైన వాత్సల్యంతో అత్యంత విలువైన బ్రహ్మశిరాస్త్రాన్ని అప్పగించాడు
ద్రోణాచార్యుడు. అది అప్పగిస్తూ ఇది అత్యవసర సమయంలో మాత్రమే ఉపయోగించాలి, నీతికి న్యాయానికి ధర్మానికి మాత్రమే వాడాలని చెప్పాడు ద్రోణాచార్యుడు. తర్వాత కౌరవులు, దుర్యోధనుడు పాండవులపైన ఈర్ష్యతో ఏ విధంగా అయినా కానీ పాండవులను చంపాలని ఒక లక్క ఇంటిని నిర్మింపజేసి కొన్ని రోజులు అక్కడ ఉండమని పంపించారు. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత పాండవులు లక్క ఇంటిలో నివసిస్తున్న సమయంలో కౌరవులు కుటిల నీతితో పాండవులను సంహరించాలని పురోచనుడనే గూఢాచారిని నియమించారు. విదురుడు అది గమనించి సొరంగ మార్గాన్ని త్రవ్వించి పాండవులను కాపాడాడు. పాండవులు చనిపోయారని భావించి కౌరవులు ఎంతగానో సంతోషించారు, ప్రజలు ఎంతగానో దుఃఖించారు. భీష్ముడు మాత్రం ఎడతెగని దుఃఖంలో మునిగిపోగా విదురుడు జరిగిన విషయాలన్నీ చెప్పి భీష్ముడిని ఓదార్చాడు. సొరంగ మార్గం దాటి ఘోరాడవికి చేరుకున్నారు పాండవులు. అక్కడ హిడంబుడనే రాక్షసుణ్ణి సంహరించి హిడంబుని చెల్లెలైనటువంటి హిడంబి కోరికపై ధర్మరాజు, కుంతీదేవుల యొక్క అంగీకారంతో భీముడిని వివాహమాడింది హిడంబి. వారి దాంపత్య ఫలితమే అతడు ఘటోద్గతుడు. కొంతకాలం పెరిగిపోయిన తర్వాత తండ్రికి నమస్కారం చేస్తూ అత్యవసర సమయంలో నన్ను తలుచుకుంటే వస్తానని తన తల్లి అయినటువంటి హిడంబిని తోడుకొని వెళ్ళిపోయాడు. అక్కడి నుండి వారు పాండవులు కొంతకాలానికి బ్రాహ్మణ వేషాలు ధరించి ఏకచక్రపురంలోని ఒక బ్రాహ్మణుడి యొక్క ఇంటిలో ఆశ్రయం పొందారు. ఇంటి యజమానికి వచ్చినటువంటి కష్టాన్ని తెలుసుకున్నటువంటి కుంతీదేవి భీముని బకాసురుడనే రాక్షసుడిని వద్దకు పంపగా వారిద్దరి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. భీముడు బకాసురుణ్ణి చంపివేశాడు. తర్వాత మహాభారతంలోని ముఖ్యమైనటువంటి ఘట్టాలను వనజా బలుసాని యూట్యూబ్ ఛానల్లో వీక్షించి నన్ను ఆదరిస్తారని భావిస్తుంది మీ వనజ బలుసాని. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆదరించండి.